నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని విశేషాలు మంత్రి లోకేష్ తన సొంత నిధులతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద కర్మకాండలకు సత్రాన్ని నిర్మించారు ప్రజలు వారి బంధువులు కర్మకాండలకి ఇబ్బందులు పడుతున్నారని సత్రాన్ని నిర్మించాలని తాడేపల్లి వాసులు గతంలో లోకేష్ కి వినతి పత్రం అందజేశారు స్థానికుల విజ్ఞప్తి మేరకు లోకేష్ తన సొంత నిధులు 20 లక్షలు ఖర్చు చేసి సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద కర్మకాండలకి సత్రాన్ని నిర్మించారు మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు స్థానిక నేతలు ఈ సత్రాన్ని ప్రారంభించారు అనాథించవలసినటువంటి కృష్ణమ్మ తల్లి పరలో దొక్కుతా ఉంది. ఇక్కడ కర్మకాండం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎండాకాలం కావచ్చు, వర్షాకాలంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ అవస్థలు పడతా ఉన్నారు. మరి మన టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి దాదాపుగా ఆయన సూచన చేయటం వలన నారా లోకేష్ గారు స్పందించి అది ఇమ్మీడియట్గా అర్జెంటుగా అది కట్టించడని దాదాపు ఇక్కడ షెడ్ కర్మకాండ కట్టడం అనేది కూడా చాలా చరిత్ర ఇది. ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు చరిత్రలు నిలిచిపోతాయని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ మరి లోకేష్ బాబు గారు మంచి హృదయంతో చిత్తశుద్ధితో ఇది నిర్మించడం అనేది కూడా మేమే కాకుండా అందరూ కూడా హర్షిస్తాం. డిమాండ్ సాధన కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. వచ్చే నెల 15 నుంచి నిరసనలకి దిగుతున్నట్లు జేఎండీ, ట్రాన్స్కో, ఎండీ, జోన్కోకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నోటీసులు ఇచ్చింది. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, మేనేజ్మెంట్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా పరిష్కారం కావటం లేదని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్ శేషారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితులలో ఈరోజు మేనేజ్మెంట్కు లెటర్ ఇవ్వడం జరిగినది. బయటకు వచ్చి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితులన్నీను మీకు తెలుసు. దాంట్లో విద్యుత్ ఉద్యోగులకు కొంతమేర నష్టం వాటిల్లినది. దానిని పూడ్చడం కోసం అప్పటి ప్రభుత్వాన్ని చాలా సందర్భాల్లో వేడుకున్నాం, అయినా కూడా కాలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తుందని ఆశించాము. కానీ ప్రభుత్వం సానుకూలమైన వాతావరణంలోనే ఉందని భావిస్తున్నాం. మాకున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం లేదు అనేటువంటి దృక్పథంతో ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా మేము ఈ యొక్క విద్యుత్ మేనేజ్మెంట్లకు విన్నపం ఏంటంటే, అయా ఈ యొక్క న్యాయమైన మా యొక్క డిమాండ్లని మీరు పిలిపించి ఇమీడియట్గా సాల్వ్ చేస్తే మేము ఇటువంటి యాక్షన్ ప్రోగ్రాంలు చేయాల్సిన అవసరం మాకు లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. కానీ ఇవి ఇలాగే మీరు 1.5 సంవత్సరం నుంచి డిలే చేస్తుంటే ఎలా చేసుకుంటా పోతే ఇది షార్ట్ టర్మ్ నోటీస్ ఓన్లీ 1 వీక్ ప్రోగ్రామే. ఫ్యూచర్లో ఇంకా సమ్మెను కానీ లేకపోతే ఇంకా ఉధృతమైన ప్రోగ్రాంలు పెట్టి నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడం అని చెప్పి. తిరుపతిలో నేరాల నిరోధానికి పోలీసులు ప్రత్యేక పోర్టల్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతి, తిరుచానూరు, అలిపిరి, ఎంఆర్పల్లి పరిధిలోని హోటళ్లు, లాడ్జ్లు, హోమ్ స్టేల్లో దిగే యాత్రికుల సమాచారం తెలుసుకునేలాగా CVIRMS పోర్టల్ ని రూపొందించారు. దీని ద్వారా తిరుపతికి వచ్చే యాత్రికుల వివరాలు తెలుస్తాయని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఈ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టవచ్చని చెప్పారు. శ్రీకాళహస్తిలోనూ దీన్ని అమలు చేస్తామని అన్నారు. హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ డేటా అంతా కూడా మా సెంట్రల్ మా ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి ఇక్కడ కూడా నిక్షిప్తం అవుతుందన్నమాట. సో దాంతో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వాళ్ళ దగ్గరికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఏంటనేది వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటంటే ప్రధానంగా సేఫ్టీ, ఇక్కడికి వచ్చి వాళ్ళ పట్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో ఉండగా వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగచ్చు. అట్లాగే వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయడం వల్ల హోటల్ యాజమాన్యాలకి, హోమ్ స్టే యాజమాన్యాలకి ఇబ్బంది కలగచ్చు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొంత ఈ నిఘా, కొంత వాళ్ళ మీద వాచ్ అనేది అవసరం. ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని
మనం ఈ పోర్టల్ ఒకటి తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం తిరుపతిలో అయిన తర్వాత నెక్స్ట్ కాళహస్తిలో కూడా చేయాలన్న ఇది ఉంది. నెక్స్ట్ ఫేజ్లో మనం కాళహస్తి తీసుకొని కాళహస్తిలో కూడా దీన్ని తీసుకొని వస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. కొన్ని ఛానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. తన ఎదుగుదలని ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై చేస్తున్న ఆరోపణలకి 24 గంటల్లోగా ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డికి అంటి పెట్టుకుని ఉండే కొన్ని ఛానల్స్ కావాలని విష ప్రచారం చేస్తున్నాయి. నా బిడ్డ పుట్టినరోజు నేను విజయవాడలో చేసుకుంటే దాన్ని తిరుపతిలో చేసుకున్నానని, తిరుపతిలో సంధ్యారాణి కుటుంబం అంతా చిందులేసింది అని ఒక పైశాచికంగా చేస్తే నేను వెంటనే పోలీస్ కేసు పెట్టాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి బ్రతిమాలుతున్నారు. అంటే ఎక్కడ చేశామో తెలియకుండా కూడా ఆ రోజు నన్ను అల్లరపెట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా పార్టీ ప్రెసిడెంట్లు, నా క్యాడరు, వీళ్ళందరూ అట నాకు యాంటీగా ఉన్నారని ఎందుకు రాస్తున్నారు? వీళ్ళందరూ నన్ను ఏదో అన్నారని, లోకేష్ బాబు గారు తిట్టారని, చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇష్టానుసారంగా వాటన్నిటికీ కూడా రుజువులు చూపించి 12 గంటల లోపు మళ్ళీ మీరు తప్పని మీ ఛానల్లో వేసినా పర్వాలేదు, లేదా రుజువులు చూపించినా పర్వాలేదు, లేదంటే 24 గంటల్లో నేను మీ మీద పరువు నష్టం దావా వేస్తాను, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను. నా తప్పు లేనప్పుడు ఊరుకోవాల్సిన అవసరం లేదు. నేను గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న పయ్యావుల వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ విషయంలో రాష్ట్రంలో త్వరలో మార్పులు రాబోతున్నాయన్న మంత్రి చంద్రబాబు నాయకత్వంలో అనేక అంశాలను తీసుకుని రావడానికి ప్రణాళికల్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. 185,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు డెవలప్మెంటు మా బ్రాండ్ ఇమేజ్ తోటి, కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం, అమరావతిని చేస్తున్నాం, ఇక్కడ హంద్రీ నివాన్ చేశాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయబోతున్నాం. ఇవి కాదని మరో 15 ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం. నేషనల్ హైవేలో 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. రైల్వేలో మరో 90,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం. ట్రాఫిక్ కి అడ్డం లేకుండా మా వ్యాపారాలు చేసుకునే విధంగా చేయాలని చిరు వ్యాపార మహిళలు విజయదుర్గ, గుంజిదేవి, ఏటుకూరి రమణ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిని కలిసి మెమరాండం అందజేశారు. తినుబండారాలు అమ్ముకునే మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలతో చిరు వ్యాపారంపై దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే చెప్పినా కూడా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. స్వశక్తితో తినుబండారాలు తయారు చేసుకుని రోడ్డు పక్కన పెట్టుకుని గత 15 సంవత్సరాలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నడుపుకుంటూ తమ పిల్లల్ని చదివించుకుంటున్నామని తెలిపారు. అర్ధాంతరంగా మేము చేసుకుంటున్న వ్యాపారాలు తీసివేయాలంటూ మేము చెప్పేది వినకుండా మా తినుబండారాలు జీఎంసీ వ్యాన్లో వేసుకుని వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేని కలిసి మాకు అండగా నిలవాలని కోరామని చెప్పారు. అందుకు నగర కమిషనర్ మాపై ఆగ్రహం వ్యక్తం చేసి, మీరు రాజకీయ నాయకుల చేత రికమెండేషన్ చేయిస్తే నేను మిమ్మల్ని వ్యాపారం చేసుకునేలాగా చేస్తానా అంటూ మమ్మల్ని బెదిరించారని ఈ సందర్భంగా వాపోయారు. మా వ్యాపారం మా కుటుంబ జీవనాధారంపై ఆధారపడి ఉందని, మేము వ్యాపారం చేసుకునే అవకాశాన్ని జిల్లా కలెక్టర్ కల్పించాలని వేడుకున్నారు. పేరు జీదేవి, గుంజిదేవి అండి. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇంట్లో అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు తయారు చేసుకొని గుంటూరు వచ్చి పోలీసు కౌంటర్ కాడ చెట్టు కింద ప్లాట్ఫారం మీద పెట్టుకొని అమ్ముకొని, అక్కడ ఒక బండి బెట్టలో ఒక కొట్టు బెట్టలో మేము కింద పెట్టుకొని షాపు మీదేమో చక్రాలు వేసుకొని క్యానుల్లో కజ్జికాయలు, అరిసెలు పెట్టుకొని అమ్ముకొని మళ్ళీ తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను. అట్టా 15 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగించుకుంటున్నానండి. పెద్ద కొడుకు సైకాలజీ ప్రాబ్లం 18 సంవత్సరాల నుంచి, వాడి బిడ్డల్ని వాడి భార్యని నేనే సాకాలండి. ఆధారం అంతా వంట చేసుకొని ఆ అవన్నీ అమ్ముకొని మేము బతుకుతున్నామండి. 10 రోజుల కింద మమ్మల్ని కమిషన్ గారు 20 రోజులు అయిపోయింది. ఈ రోజుకి 20 రోజుల కింద మమ్మల్ని తీపిచ్చాడు. అదే లారీని పంపించాడండి. ఆ లారీలో సరుకు గిరుకు మొత్తం వేసుకున్నారు సార్. ఏందంటే అమ్మటానికి లేదు, కమిషన్ గారు చెప్పాడని చెప్పారండి. చెప్తే మేము మళ్ళీ
కమిషన్ గారి కాడికి వెళ్ళి 4-5 రోజులు తిరిగామండి. ఆడ అమ్మటానికి లేదండి. మళ్ళీ మేము గల్లా మాధవ్ కాడికి వెళ్ళామండి. ఆమెకు చెప్పుకున్నామండి. మా ఆదికి పరిస్థితులన్నీ ఆమెకు చెప్పుకున్నామండి. మా కుటుంబం అన్నీ చెప్పుకున్నా. ఆమె ఒక మహిళ కాబట్టి మమ్మల్ని ఆదరించి మా కాడికి వచ్చి వెనక జరిగి పెట్టుకోండి అమ్మా అని చెప్పి ఆమె వెళ్ళినాక గంటకి కమిషన్ గారు వచ్చాడండి. వచ్చి ఎవరు చెప్పినా కూడా మీరు పెడతానికి లేదు, పెట్టకూడదు, తినాల నుంచి నువ్వు ఏడకొచ్చి అమ్మేదేంటి అని అంటే, అదేంటి సార్ మా పొట్ట మీద కొడుతున్నారేంటి సార్, ఈపు మీద కొట్టినా బాధ ఉండదు, మా పొట్టల మీద కొడుతున్నారేంటి సార్ అని నేను అడిగానండి. అడిగినాక మీరు ఏడ తినాల నుంచి వచ్చి అమ్మటానికి కుదరదు, మీరు ఆడ అమ్ముకోబండిపోయి అంటండి. నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి నేను అమ్ముకుంటున్నానండి, నా బిడ్డలను బతికించుకుంటున్నానండి. ఈ ఆధారం తప్పనిచ్చి నాకే ఆధారం లేదండి. ఆ ఎమ్మెల్యే గారు చెప్పాను, అయితే గీరెన్స్ లో పెట్టామనని ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి వెళ్ళిందండి అని చెప్పినా కూడా మిమ్మల్ని బొక్కలో ఎక్కిస్తానన్నాడండి. నా 3 బొమ్మల కాడ నుంచి కంకరగుంట ఫ్లైఓవర్ దాకా అందరు ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న మమ్మల్నే తీయించారు. ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్ ప్రజలు ఆడవాళ్ళకి ఎంత మంచి విలువనిస్తుంది. శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు కాడ నుంచి, ఫ్రీ గ్యాస్ కాడ నుంచి, తల్లికి వందనం కాడ నుంచి ప్రతిదీ ఇస్తుంది. ఆయన మా మీద ఆడవాళ్ళం అయ్యుండి మేము ఇంటి దగ్గర తయారు చేసుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటుంటే, ఆయన కమిషనర్ గారు అయ్యుండి ఆయన మా దగ్గరకు వచ్చి అలా మాట్లాడడం కానీ అలా చేయడం కానీ, మేము రోడ్డు మీద బతికే వాళ్ళం కదండి. మాతోటి ఆయనకి అవసరం లేదు. సరే మేము ఏదైనా కానీ ఆయన చేయగలుగుతాడు కానీ మేము చేయలేం ఆయన విషయంలో. ఇప్పుడు మేము అక్కడ పెట్టుకోవడం వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. మరి ఆయనకి ఏం ప్రాబ్లమో మరి మాకైతే అర్థం కావట్లేదు. మరి మేమేం తప్పు చేస్తామో మాకైతే తెలియదండి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలోని చేబ్రోలు నారాకోడూరు గ్రామంలో గల DCMS కేంద్రాలను గుంటూరు జిల్లా DCMS చైర్మన్ వడ్రానం హరిబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రత్యేక చొరవ చూపించారని తెలిపారు. ఇప్పటికే DAP, యూరియా కాంప్లెక్స్ ఎరువుల్ని మార్క్ఫెడ్, ఇన్కో అలాగనే కోరమండల్ సంస్థల ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసి DCMS సంస్థల కేంద్రాలకు అధిక మొత్తంలో పంపించారని చెప్పారు. రైతు సోదరులకు సబ్సిడీ ధరపై MRP రేట్లకే పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రైతులకి అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ మైలరాజు, జనసేన మండలం పార్టీ ప్రెసిడెంట్ చందు శ్రీరాములు, నారాకోడూరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వెలగ పవన్, మండల తెలుగు యువత అధ్యక్షులు ఎండూరి అనిల్, గ్రామ వైస్ ప్రెసిడెంట్ వెలగ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రైతులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మన శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఆదేశానుసారం రైతులకి ఎలాంటి ఎరువుల కొరత రాకూడదు అనే ఉద్దేశంతో మీ అందరికీ ఎరువులు సక్రమమైనటువంటి సమయంలో మీ అందరికి కూడా అందించడం కోసమే DCMS చైర్మన్గా నేను ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరికి కూడా నేను చేసుకునే విన్నపం ఏంటంటే, యూరియా అనేది ఒక రసాయనిక ఎరువు, DAP అనేది కూడా. యూరియా ఉప్పు కంటే తక్కువ రేట్లో ప్రభుత్వం వారు మనకు అందిస్తూ ఉన్నారు. అందువలన మీరేం చేస్తున్నారు, తక్కువ రేటు వస్తుంది కాబట్టి మన వ్యవసాయ శాఖ వాళ్ళు ఎకరానికి బస్తా మాత్రమే వాడుకోమని చెప్పారు. మీ అందరికి కూడా నేను చెబుతున్నా, 2-3 బస్తాలు 4-5 బస్తాలు తీసుకెళ్ళి వేస్తే మీ యొక్క భూమి నిస్సారం అవుతుంది. రసాయన ఎరువులు వాడటం వల్ల మన భూమి తల్లి లాంటి మన భూమిని మనము చంపుకున్న వాళ్ళం అవుతాం. మీరు ఉదాహరణకు చెబుతున్నా, మన దేహానికి ఎలా అయితే అవసరం లేని మందులన్నీ వాడితే మనం అనవసరమైనటువంటి రోగాలు ఎలా కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామో, అనవసరంగా అవసరానికి మించి మీరు ఎరువులు వాడటం అనేది తగ్గించాలి. ఎరువులు వాడితే ఆ భూమి నిస్సారం అవుతుంది. అలాగే మీరు పండించిన పంట తినటం వల్ల మీరు, సమాజము అంతా కూడా రకరకాల రోగాలకి కారణం అవుతూ ఉంది. అందువల్ల ప్రభుత్వం బాధ్యతగా సబ్సిడీతో సుమారుగా 2000 చిల్లర అవుతున్నటువంటి యూరియా తయారీకి 2000 చిల్లర అవుతుంది తయారీకి. దాన్ని 266.5 ప్రభుత్వం వారు పెట్టుకొని మనకు అందిస్తూ ఉన్నారు సబ్సిడీ మీద. DAP 3000 చిల్లర అవుతుంది తయారీకి, అది మనకి 1350 రూపాయలకి అందిస్తున్నారు.
మనం ఈ తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి మనం అవసరానికి మించి తీసుకెళ్ళి వాడుకోవటం, కొంతమంది రైతులు తీసుకొని వెళ్ళి భవిష్యత్తులో కూడా నిలవబెట్టుకుంటున్నారు. పాపం కొంతమంది రైతులకి అందట్లా. కొంతమంది రైతులు అత్తిలివితేటల వల్ల అలాంటి వాటి వల్ల మిగిలిన చిన్నకారు రైతులకు కూడా అందాలి. కాబట్టి ఈ యొక్క ఎరువులన్నీ కూడా మీరు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని వెళ్ళి మీరు వాడుకొని. పొన్నూరు నియోజకవర్గంలో బీసీలపై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అన్నారు. గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలలో వెనకబడిన యాదవులకి సముచిత స్థానం కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కిందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలపై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది. మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఆయన మీద కక్ష కట్టి 3 సంవత్సరాల నాడు జలకళ వైఎస్ఆర్ జలకళలో మరి పని చేసుకుని వర్క్ చేసుకుని కంప్లీట్ చేసి ఆ ఎంబుక్లో సంతకాలు మరి పోర్జరీ పెట్టారని చెప్పి అబద్ధాలుగా మాట్లాడి, ఎంచేతంటే ఈయన దొంగ సంతకం పెట్టవలసి వస్తే అక్కడ ఏఈలు డిఈలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్లే దాన్ని బిల్ చేయవలసింది, ఎంబుక్ చేయవలసింది. ఎంబుక్ చేయవలసింది ఎంపీపీ కాదు. ఎంపీపీ గారి మీద అబాండాలు వేసి, అయితే మరి ఎంబుక్లో మరి వాళ్ళు కూడా బాగా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏఈడిఈలను ఎందుకు వదిలేశారు? ఇది కావాలని యాదవ జాతిలో ఉన్న శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలని, మరి దుర్మార్గంతో దుర్బుద్ధితో మరి ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణాతి దారుణంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక కృష్ణుడు విగ్రహాన్ని ఈ శ్రీనివాస్ యాదవ్ గారు ఆ ఊర్లో పెడితే విగ్రహం ఇది ఎవరి పేసు లేదు, దేవుడు పేస్తోటే ఆయన విగ్రహం పెట్టాడు. ఆ విగ్రహాన్ని మరి దౌర్జన్యంగా పోలీసులతో పెట్టి తీయించేయటం జరిగింది. ఈ విగ్రహం పెట్టారు, ఇక్కడ తీయించేసింది. ఇది పరిస్థితి. ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడిగొడుతూ ఇట్లా మరి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టించి మరి రిమాండ్ విధించి 20 రోజులు మరి జైల్లో ఉండి నిన్ననే మరి బెయిల్ రావటం జరిగింది. ఈరోజు బయటకు రావటం జరిగింది. మరి ఒక సాటి యాదవ్గా బీసీ నాయకుడిగా మరి ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే వచ్చిన కాడి నుంచి కూడా పాలన గాలి కుదిరేసి ఇవాళ జోగి రమేష్ గారి మీద గౌడ మీద కేసులు పెడతాం కానీ, చెట్టుపల్లిజాల మీద కేసు పెడతాం కానీ, రజకుల మీద కేసులు పెడతాం కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ మీద కేసులు పెడతాం కానీ, ఆల్ బీసీ సంఘాల మీద వర్గాల మీద బీసీల మీద ఒక కక్ష సాధింపుగా మరి కేసులు పెట్టే కార్యక్రమంలో ఇంకా అది అన్ని వర్గాల్ని. గుంటూరు జీటీ రోడ్లోని మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు నగర కమిషనర్ పోలు శ్రీనివాసులు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలని పిలుపునిచ్చారు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేపు వినాయక చవితి శుభ సందర్భాన మట్టి గణపతుల్ని వాళ్ళు ఉచితంగా ప్రజలందరికీ అందించే ఒక ప్రోగ్రాంని చేపట్టారు. అయితే 200 బొమ్మలతో స్టార్ట్ చేసిన ఈ యొక్క ఉచిత పంపిణీ ఈరోజు 2000కి చేరింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ రంగులు వేసిన వినాయక ప్రతిమల కంటే కూడా మట్టి గణపతే చాలా ఎకో ఫ్రెండ్లీ, చాలా మంచిది, పర్యావరణానికి హితం పలికేది అని చెప్పి ఈరోజు అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది. ఇవాళ ఎవరు బయట కొనుక్కుంటున్నా కూడా మట్టి గణపతికే ప్రిఫరెన్స్ ఇచ్చి కొనుక్కోవడం చాలా చాలా సంతోషం. ఇంకా ఎవరికైనా ఈ రంగులతో అట్రాక్ట్ అయ్యి అవి బాగుంటాయి అని కనుక అనిపించి తీసుకెళ్లే వాళ్ళకి ఒక చిన్న సూచన లేదంటే ఒక విన్నపం, ఖచ్చితంగా మట్టి గణపతి ఎకో ఫ్రెండ్లీ గణపతిని తీసుకెళ్ళండి. పర్యావరణ హితమే మన హితంగా మనం భావించాలి. అదేవిధంగా ఈ 9 రోజులు నవరాత్రులు మనం చూస్తే ప్రతి మండపం దగ్గర నాయిస్ పొల్యూషన్ చాలా చూస్తుంటాము. సమయాన్ని పాటించకుండా 10 తర్వాత కూడా మేళతాళాలు లేదంటే
మనకి మ్యూజిక్ ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. కొంచెం వాటిని కూడా అంటే పొల్యూషన్ అంటే కేవలం ఇది ఒక్కటే కాదు, మనకి నాయిస్ పొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అరికట్టాలి. మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ప్రతి పూజలు చేసుకోవడం అంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు కాబట్టి మనం చక్కగా సాంప్రదాయబద్ధంగా మళ్ళీ ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానో లేదా మన సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగానో ఉండే వాటి మీద దృష్టి పెట్టకుండా చక్కగా మన సాంప్రదాయాన్ని మీద దృష్టి పెట్టి మంచి మంచి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకుంటూ ప్రజలందరికీ భక్తి శ్రద్ధల్ని పెంపొందించేలాగా మన కార్యక్రమాలు ఉండాలి. వినాయకుడు అంటేనే నిజంగా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర దాకా కూడా ఒక అభిమానము. ఈ యొక్క నవరాత్రులను జరుపుకోవాలంటే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇటు ఎకో ఫ్రెండ్లీ గణపతిని మట్టి వినాయకుడినే వాడదాము, అదేవిధంగా సమయపాలనతో మన సంబరాలను జరుపుకుందాము అని చెప్పి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ వినాయక చవితిని మరి పొల్యూషన్ ఫ్రీ ఏదైతే ఉందో ఆ వాతావరణంలో జరుపుకునే దానికి మరి ఇక్కడ మైత్రి ఫుడ్ కోర్ట్ వారు, ఫినిక్స్ మాల్ మైత్రి ఫుడ్ కోర్ట్ వారు, వంశీ అండ్ ఈజ్ ఎ టీమ్ ఈరోజు దాదాపు 2000 మందికి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు వాళ్ళు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తూ మరి ఇట్లాంటి మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని ఇచ్చేదానికి చాలామంది ఎన్జిఓస్ ప్రజలు ముందుకొచ్చి ఇస్తున్నారు ఈరోజు. మరి ఎక్కడైతే మీకు అవకాశం ఉందో అక్కడ ప్రజలందరూ కూడా తీసుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ ఇతరత్ర కెమికల్ మిక్స్డ్ వినాయక విగ్రహాలని అవాయిడ్ చేసినట్లయితే తద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈ వినాయక చవితి జరుపుకోండి, పొల్యూషన్ ఫ్రీ. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు సౌండ్ పరంగా కూడా పొల్యూషన్ వస్తుంది, అలాంటి లేకుండా మరి మీ పిల్లా పాపలతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి. అస్సలాముఅలైకుం, నమస్కారం. మట్టి గణపతి మహాగణపతి అని ఒక నినాదంతో వినాయక చవితి సందర్భంగా ఈరోజు మైత్రి మాల్స్ ఫుడ్ కోర్ట్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి మనస్సుతో ఒక మంచి ఉద్దేశంతో 7 ఇయర్స్ నుంచి 200 మట్టి విగ్రహాలను స్టార్ట్ చేసి 2000 విగ్రహాల వరకు ప్రజలకి అందించడం, ప్రజలకు ఒక అవగాహన కల్పించడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనమందరం చూడొచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క మట్టి విగ్రహాలను ప్రతి ఒక్క ఇంట్లో కూడా తీసుకెళ్తున్నారు. దాదాపు 80% మంది ప్రజలు కూడా ఒక అవగాహన వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేస్తూ మట్టి విగ్రహాలనే తీసుకెళ్తున్నారు. అలాగే 100% కూడా రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలను తీసుకెళ్లాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భావి తరాలకి కూడా ఇది ఒక ఆదర్శంగా నిలవాలి. మనమందరం కూడా ఈ యొక్క కేకే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ లో ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు హాస్ట్రీ గణేష్ భక్తులకి మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేకే ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్లు కౌశిక్ మరియు కార్తిక్ మాట్లాడారు. పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మట్టి గణేష్ విగ్రహాలతో పూజలు నిర్వహించుకోవాలన్న ఆలోచనతో ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. వినాయక చవితి అడ్వాన్స్ ప్రజలందరూ కూడా, అలాగే ఈరోజు రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. కేకే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కౌశిక్ గారి ఆధ్వర్యంలో, కార్తీక్ కౌశిక్ వారి ఇద్దరు ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి విగ్రహాలను ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందరూ కూడా మట్టి విగ్రహాలని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. అలాగే గుంటూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారము. ముందుగా దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, వినాయక చవితి పండుగ వచ్చిందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉందంటే వినాయకుడి పండుగ.
కాబట్టి ఈ వినాయకుడి పండగ 10 మందికి మేలు జరిగే విధంగా ఉంటే, ప్రకృతికి మేలు జరిగే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందులో భాగంగానే ఈ కేకే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ మట్టి విగ్రహాలని పంచడం కారణంగా ప్రకృతిని కాపాడుకునే ఉద్దేశంతో మా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 300 విగ్రహాలను మేము మన గుంటూరులో పంచడం జరిగింది. కాకపోతే ఈ పంచేటువంటి క్రమంలో యూజ్ రెస్పాన్స్ పబ్లిక్లో చాలా అద్భుతమైనటువంటి స్పందన రావడం కారణంగా రాబోయేటువంటి రోజుల్లో మేము దీన్ని ఇంకా ఈ సంఖ్యను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా నిషేధించేసి మట్టి విగ్రహాలు వాడడం కారణంగా ప్రకృతికి ఎంతో మేలు చేసేవాళ్ళం అవుతాం. కాబట్టి ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని చెరువుల్లోనూ కుంటల్లోనూ వేయడం కారణంగా ఉన్నటువంటి మోగ జీవాలు ఆ వాటర్ తాగడం కారణంగా ఈరోజు అనేక రకమైనటువంటి వ్యాధులకి గురవుతున్నాయి. కాబట్టి వాటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరం. కాబట్టి రాబోయే రోజుల్లో మట్టి విగ్రహాలు వాడదాం, ప్రకృతిని ప్రేమిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.